హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో, మనమైతే ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్‌లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం చెప్పుకుంటున్నాం కదండీ! ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. సో, అందులో భాగంగా నేనైతే సింధు నాగరికత, వేద నాగరికత, అలాగే జైన బౌద్ధ మతాలు అనే టాపిక్‌లయితే నేను కంప్లీట్ చేశానండి ఫుల్‌గా. ఎవరైతే చూడకపోతే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ప్లేలిస్ట్ కూడా ఉంది. సో, ఖచ్చితంగా అయితే చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? అలాగే అందులో భాగంగా ఈరోజైతే మనం మౌర్యులు, ఇండియన్ హిస్టరీలోని మౌర్యులు అనే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఖచ్చితంగా అయితే నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా విని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? డెప్త్‌గానే చెప్తానండి. ఓకేనా? సో, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మౌర్యులు అండి. మౌర్యులు. మౌర్యులు అని వీళ్ళ పరిపాలన ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 320 నుంచి క్రీస్తు పూర్వం 187 వరకైతే వీళ్ళ పరిపాలన అనేది మనకి జరిగిందండి. సో, ఈ మౌర్య సామ్రాజ్యం ఎలా ఏర్పడింది అంటే, క్రీస్తు పూర్వం 322లోనండి. అంటే 322లో ఏం జరిగిందంటే, నందరాజుల్లోని చివరి పాలకుడైన ధననందుడు అనే వాడిని ఏం చేశాడంటే మౌర్య చంద్రగుప్తుడు. ఓకేనా? మౌర్య చంద్రగుప్తుడు చాణక్యుని సహాయంతోనండి ఓడించి, నందరాజ్యం శిథిలాలను పెగిలించి, మన మౌర్య సామ్రాజ్యాన్నయితే మౌర్య చంద్రగుప్తుడయితే స్థాపించాడండి. ఎవరు స్థాపించారు? మౌర్య చంద్రగుప్తుడండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మౌర్య చంద్రగుప్తుడు. ఖచ్ ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. సో, నేను రాయనండి, చెప్తాను. మీరైతే మాత్రం బిట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. సో, మీరే బిట్స్ ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో, అలా ఏం జరుగుతుందంటే మీరు వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుందనమాట. ఓకేనా? సో, నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. కొద్ది కొద్దిగా రాస్తూ షార్ట్ కట్స్‌లో మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో, క్రీస్తుపూర్వం 322లోనైతే మన మౌర్య చంద్రగుప్తుడు ఏం చేశాడు? ధననందుడిని చాణక్యుని సహాయంతో తొలగించేమో మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడనమాట. సో, అయితే మౌర్యులు అనేవాళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సువిశాలం సామ్రాజ్యం అయితే స్థాపించుకుంటారండి వీళ్ళు. ఓకేనా? సో, వీళ్ళ యొక్క ప్రత్యేకతలు ఫస్టు కొంత వీళ్ళ గురించి కొన్ని బేసిక్స్ అయితే తెలుసుకుందామండి. ఈ టాపిక్ గురించి తెలుసుకున్నప్పుడు, సో, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా? సో, మీరేం జేయాలంటే మౌర్య రాజ్య స్థాపకుడు అనేసి పెట్టి తర్వాత చంద్రగుప్త మౌర్యుడు అని రాసుకోండి. అలాగే ఈ మౌర్యుల్లో ప్రసిద్ధుడు ఎవరంటే అశోకుడండి. మనకందరికీ గుర్తొచ్చేది ఎవరు? అశోకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ హీరో. సో, అశోకుడండి. మౌర్యుల్లోనే ప్రసిద్ధుడు, గొప్పవాడు అశోకుడండి. ఓకేనా? అలాగే మౌర్యులలో చివరివాడు ఎవరు అని అడిగాడనుకోండి, బృహద్రథుడు. ఓకేనా? మౌర్యుల్లో చివరివాడేమో బృహద్రథుడు. మౌర్యుల్లో గొప్పవాడేమో అశోకుడు. ప్రసిద్ధుడు కూడా అశోకుడు. అంటే బృహద్రథుడు అని మీరు రాసుకోండి. నేను చెప్తాను. ఓకేనా? సో, అయితే ఈ మౌర్యుల యొక్క అధికార భాష ఏంటి అని అడిగాడనుకోండి, మౌర్యుల యొక్క అధికార భాష ప్రాకృతం అండి. ప్రాకృతం. ఓకేనా? ప్రాకృతం అయితే వీళ్ళ అధికార భాష అనమాట. లిపి ఏంటంటే బ్రాహ్మీ లిపి అనమాట. సో, విద్యా కేంద్రం. మౌర్యుల కాలంలో విద్యా కేంద్రంగా ఏది ప్రసిద్ధి చెందింది అంటే తక్షశిల అండి. విద్యా కేంద్రంగా అయితే తక్షశిల అండి. తక్షశిల అనేది ఉండేదనమాట. ప్రసిద్ధి అనమాట. ఓకేనా? మౌర్యుల కాలంలో విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఏది అని అడిగారంటే తక్షశిల అని మాత్రం మీరైతే జవాబు ఇవ్వండి. అలాగే మౌర్యుల యొక్క రాజధాని ఏది అని అడిగితే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మౌర్యుల రాజధాని ఏంటి అంటే పాటలీపుత్రం అండి. పాటలీపుత్రం అని రాసుకోండి. ఓకేనా? నేను రాయను, చెప్తాను. మీరు ఖచ్చితంగా అయితే రాసుకోండి. పాటలీపుత్రం అనమాట. అలాగే వీరి కాలంలో గొప్ప సంఘటనలు ఏమైనా జరిగాయా అంటే మౌర్యుల కాలంలో గొప్ప సంఘటనలు జరిగాయండి. అదేంటంటే ఒకటి కళింగ యుద్ధం జరిగింది. నేను షార్ట్ కట్‌లో రాస్తాను. చెప్తాను, మీరు రాసుకోండి. మౌర్యుల కాలంలో జరిగిన గొప్ప సంఘటనలను హెడ్డింగ్ పెట్టి ఒకటి కళింగ యుద్ధం జరిగిందండి. అలాగే 2 బౌద్ధ సంగీతి కూడా జరిగింది. ఓకేనా? 3వ బౌద్ధ సంగీతి అనేది జరిగింది. 3వ బౌద్ధ సంగీతి జరిగింది. బౌద్ధ సంగీతి జరిగిందనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 251లో ఎవరు నిర్వహించారంటే అశోకుడు. మనందరికీ తెలిసిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ మౌర్యుల
పరిపాలనా కాలంలో యాత్రికులైతే మన దేశానికి వచ్చారండి. వాళ్ళు ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మౌర్యుల కాలంలో. ఒకడు మెగస్తనీస్ వచ్చాడు. 2 డైమోకస్ వచ్చాడు. అంటే మెగస్తనీస్, అంటే డైమోకస్ వీళ్ళిద్దరనమాట. ఈ మౌర్యుల కాలంలో మన భారతదేశానికి వచ్చారనమాట. అర్థమవుతుందా? సో నాణేల మీద కనిపించే జంతువు మౌర్యుల కాలంలో నాణేల మీద కనిపించే జంతువు ఏది అని అడిగాననుకోండి, ఏనుగు అని చెప్పండి. ఏనుగు. అంటే అలాగే ఈ మౌర్యులు స్వీకరించిన మతాల గురించి కూడా కొంత బేసిక్స్ మనం తెలుసుకుందామండి. ఓకేనా? సో మౌర్యులు స్వీకరించిన మతాలు ఏంటంటే చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు ఏ మతం తీసుకెళ్ళంటే జైన మతం అండి. ఓకేనా? జైన మతం చంద్రగుప్త మౌర్యుడు. అలాగే బిందుసారుడు అండి. బిందుసారుడు ఏం చేశాడంటే అజీవక మతం అండి. అజీవక మతం బిందుసారుడు అనమాట. అశోకుడు ఏంటంటే బౌద్ధ మతం అండి. అశోకుడు బౌద్ధ మతం అయితే చేశాడనమాట. అలాగే సంప్రతి. ఓకేనా? సంప్రతి అనేవాడు ఏంటంటే జైన మతం అనమాట. సో వీళ్ళు చంద్రగుప్త మౌర్యుడేమో జైన మతం, బిందుసారుడేమో అజీవిక మతం, అశోకుడేమో బౌద్ధ మతం, సంప్రతి ఏమో జైన మతం అనమాట. సో ఇలా ఈ మౌర్యులలోని రాజులు అనేవాళ్ళు వాళ్ళు స్వీకరించిన మతాలు అనమాట. అడుగుతాడనమాట, మౌర్య చంద్రగుప్తుడు ఏ మతాన్ని స్వీకరించాడు, ఏ మతాన్ని పాటించాడంటే జైన మతం అనమాట. సో జైన మతం అని చెప్పాలన్నమాట. అలాగే బిందుసారుడు ఏం మతం అంటే వెరీ ఇంపార్టెంట్, అజీవక మతం అండి. బిందుసారుడు వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అశోకుడు బౌద్ధ మతం. ఓకేనా? సంప్రతి జైన మతం అనమాట. సో ఇలా అయితే ఈ మౌర్యులను అంతం చేసింది ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు అండి. సో మనము ఈ టాపిక్ అనేది మొత్తం చెప్పుకుంటూ మొదలెట్టినప్పుడు మీకే అర్థమవుతుంది, మిగిలిన క్లాసుల్లోకి మనం వెళ్తున్నప్పుడు. సో ఈ రోజుకైతే మనము ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇందులో ఎన్ని బిట్లు ఉన్నాయో చూసుకోండి. మౌర్యుల తాలూకు కాలము, అలాగే మౌర్యులు వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారంటే నందరాజుల్లోనే ధననందుడిని అయితే మౌర్య చంద్రగుప్తుడు అనేవాడు చాణక్యుని సహాయంతో తొలగించేసి మన మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించాడనమాట. సో బిట్స్ అనమాట, మీరు బిట్స్ రూపంలో రాసుకోవాలి. ఒక పేపర్ తీసుకుని అందులో బిట్స్ రూపంలో మీరేంటంటే ఫస్ట్ రాసుకోవాల్సింది ఏంటంటే మౌర్య రాజ్య స్థాపకుడు ఎవడు అని అడిగితే చంద్రగుప్త మౌర్యుడు. అలాగే మౌర్యుల్లో గొప్పవాడు లేదా ప్రసిద్ధుడు ఎవరంటే అశోకుడు. అలాగే మౌర్యుల్లో చివరివాడు ఎవరంటే బృహద్రథుడు. అలాగే మౌర్యుల అధికార భాష ఏది అని అడిగాను అనుకోండి ప్రాకృతము. లిపి ఏది అని అడిగాను బ్రహ్మీ లిపి. అలాగే మౌర్యుల కాలంలో విద్యా కేంద్రం ఏది అంటే తక్షశిల. అలాగే మౌర్యుల యొక్క రాజధాని ఏది అని అడిగాను అనుకోండి పాటలీపుత్రము. అర్థమవుతుందా? సో ఇలా ప్రతీది బిట్టేనండి, ప్రతీది బిట్టే. మీరు బిట్టు వింటూ రాసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఓకేనా? సో అలాగే వీరి కాలంలో గొప్ప సంఘటనలు ఏమైనా జరిగాయంటే కళింగ యుద్ధం జరిగింది, 3వ బౌద్ధ సంఘి జరిగింది. ఓకేనా? అలాగే వీళ్ళ కాలంలో వచ్చిన యాత్రికులు ఎవరు అని అడిగాను అనుకోండి, మెగస్తనీస్ వచ్చాడు, డైమోకస్ వచ్చాడు. అలాగే మౌర్యులు స్వీకరించిన మతాలు అంటే మౌర్య రాజులు స్వీకరించిన మతాలు ఏవని అడిగితే చంద్రగుప్త మౌర్యుడు జైన మతం స్వీకరించాడు, బిందుసారుడు ఏమో అజీవక మతం స్వీకరించాడు, అలాగే అశోకుడేమో బౌద్ధ మతం స్వీకరించాడు, అలాగే సంప్రతి ఏమో జైన మతం స్వీకరించాడనమాట. సో మౌర్యులు అంతం చేసింది ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు అండి. సో మనం ఏంటంటే ఈ లెసన్లోకి ముందుకు వెళ్ళే కొలది మనం డీటెయిల్గా డెప్త్గా తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియోలో అయితే వీళ్ళ పరిచయం అనేది తెలుసుకుంటే మిగిలిన వీడియోలో మన గ్రంథాలు, ఓకేనా, ఈ మిగతావన్నీ అలా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే ఒక్కసారి చెప్పడానికి చాలా పెద్ద టాపిక్ అండి. ఓకేనా? మనం ఏదైనా చెప్తున్నామంటే ఇప్పుడు కొంచెం డెప్త్గా చెప్పుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా గ్రూప్స్ లెవెల్లో అయినా మీకు యూజ్ అవుతుందని నేను ఈ విధంగా అయితే స్టార్ట్ చేశానండి. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇటువంటి క్లాసులే వస్తాయి. సో నేను ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీరు ఏంటంటే విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో అవసరం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా విని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్తాను, మీరు నోట్స్ రాసుకోవడమే, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు ఏంటంటే నీట్గా ఇలా కాకుండా నీట్గా బిట్స్ రూపంలో మీరు మీ నోట్స్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇది పరిచయం అనమాట. సో జస్ట్ బేసిక్స్ అనమాట. ఇంకా అలా మనం గ్రంథాలు ఒకదాని తర్వాత ఒకటి మనం చెప్పుకుందాం. ఓకేనండి? సో వీడియో కనుక నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.